కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. కుంభరాశి వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే, కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవిన పెట్టకుండా, ఏముందిలే అని చెప్పేసేసి తేలికగా ఒక్క మాటతో కొట్టేసేయకుండా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కంటపడేలాగా చేశాడు. కుంభరాశి వారు మీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలేంటో అది మీకు మాత్రమే తెలుసు. పైనున్నటువంటి ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. అంతేకాని మీరు ఎవరెవరికైతే అర్థం అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరి యొక్క గుర్తింపు కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే మీ ప్రేమలను, మీ కష్టాలను అర్థం చేసుకోకుండా అడుగడుగునా మిమ్మల్ని అవమానిస్తూ, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారో, అలాంటి వారెవ్వరికీ కూడా మీకు అంటే మీ యొక్క కష్టం అనేది పట్టట్లేదు. మీ యొక్క కష్టానికి, మీ త్యాగానికి ఎటువంటి గుర్తింపు అనేది రావటల్లా. కానీ మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గర మీకు గుర్తింపు రాకపోయినా, నా బిడ్డ ఎంత కష్టపడుతుంటే నేను చూస్తున్నాను, పైనుంచి నేను అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాను అని చెప్పేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీరు పడ్డ కష్టాలకు, మీరు కార్చినటువంటి కన్నీటికి ఇవాల్టి రోజున మీకు ఇంతటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మీకిస్తున్నాడు. ఇది మామూలు అదృష్టం కాదండి. ఈ భూమి మీద ఎన్నో వేల కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ కుంభరాశి వారికి ఈ అదృష్టం దక్కటం అంటే మీరు చేసినటువంటి ఆ యొక్క పుణ్యఫలాలు కావచ్చు, మీరు పడ్డటువంటి ఆ బాధలు కావచ్చు, మీ మనసులో ఎంతైతే నరకం అనుభవించారో, ఎంతైతే మీరు మనుషుల వల్ల నా అనుకున్న మనుషుల వల్ల మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో, మీ కష్టానికి ఎలాంటి గుర్తింపు లేకుండా మీరు ఎన్ని బాధలైతే పడుతున్నారో అవన్నీ కూడా దేవుడు కూడా మమ్మల్ని గుర్తించట్లేదని చెప్పేసి మీరు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా ఆ పరమేశ్వరుడు కాపాడుకుంటా వస్తున్నాడు. కాబట్టే ఇవాల్టి రోజున ఆయనే స్వయంగా మీకు ఇంతటి గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. చెట్టు అనే మాట ఇక్కడ మనం ఎందుకు చెప్పాము అంటే, చెట్టు అంటే సాక్షాత్తు ఈ వృక్షం వచ్చేటప్పటికి దేవతా వృక్షము. మనకు భూమి మీద ఎన్నో రకాల మొక్కలు, వృక్షాలు ఉంటాయి. కానీ అందులో దైవశక్తిని పుంజుకున్నటువంటివి కొన్ని ఉంటాయి. దేవతా వృక్షాలుగా పూజించబడినటువంటి వృక్షాలు ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి. వాటికేంటంటే ప్రకృతి శక్తి, దైవశక్తి పుష్కలంగా ఉంటాయి. అలాంటి చెట్లను మనం తాకినా, అలాంటి చెట్లు దగ్గర కొన్ని పరిహారాలు ఆచరించినా అవేంటంటే మన జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాలను, కర్మలను, శని దోషాలను, ఈ నరదిష్టి ప్రభావాన్ని, ఏవైతే మనల్ని పట్టి పీడిస్తున్నాయో అలాంటి శక్తులన్నింటినీ దుష్ట శక్తులు ఉంటాయి కదా, వాటన్నింటినీ పారద్రోలి గ్రహాలన్నింటినీ కూడా మనకు అనుకూలంగా మార్చి మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అన్నమాట. ఈ వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిట్లో దైవం కొలువై ఉంటుంది. మనకి పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు చూసినట్లయితే పూర్వపు రోజుల్లో ఇలాంటి దేవతా వృక్షాల కిందే కూర్చొని వాళ్ళ యొక్క తపస్సులను చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా ఆ చెట్లు కింద కూర్చొని చేసినప్పుడు ఏంటంటే ఆ వృక్షానికి సంబంధించినటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వల్ల వీళ్ళ చేసేటటువంటి ఆ తపస్సు శక్తివంతంగా మారటము, అలాగే వీళ్ళకున్నటువంటి ఆ సమస్యలన్నీ పోయి వీళ్ళ కోరికలు నెరవేరటము, దైవత్వం వీరికి దగ్గరగా రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని పూజింపదగినటువంటి వృక్షాలు మనకు ఈ భూమి మీద ఉన్నాయి అన్నమాట. అలా కుంభరాశి వారికి మీ యొక్క జాతక ప్రకారము మీరు ఈ వృక్షం దగ్గర మీకేంటంటే ఈ చిన్న పరిహారం అనేది చేయటం వలన మీకు ఖచ్చితంగా కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశాలు, అదృష్టాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఒక్క చెట్టు దగ్గర మనం ఈ పరిహారం చేస్తేనే మనకు కోట్ల మూటలు దొరుకుతాయా? కష్టపడి
చెమట ఓడ్చి సంపాదిస్తేనే ఇక్కడ ఉండట్లేదు. అలాంటిది చెట్లు దగ్గర, పుట్ల దగ్గర మనకిలా దొరుకుతాయా అని చెప్పేసి కొంతమంది చాలా తేలికగా తీసి పడేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళందరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయం అనేది ఒకటుందండి. ఇవాల్టి రోజున ఓడలు బండ్లైన వాళ్ళు ఉన్నారు. బండ్లు ఓడలుగా మారిన వాళ్ళు ఉన్నారు. అంటే కటిక పేదవాడు కోటేశ్వరులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఏమీ లేకుండా కనీసం ఒక్క రూపాయి బిళ్ళ లేని స్థాయి నుంచి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కోటేశ్వరులుగా ఉన్నవారు చివరికి కనీసం టీ తాగటానికి ఒక 10 రూపాయలు కూడా లేకుండా ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచుకునే పరిస్థితి ఉన్న వాళ్ళని మనం ఎంతమందినో చూస్తూ ఉంటున్నాము మన అనుభవాల ప్రకారము. అలాగా వీటన్నింటికి కారణం ఏంటి మరి అంటే దైవశక్తి అన్నమాట. దైవం తలుచుకుంటే కటిక దరిద్రుడిని కూడా కుబేరుడిగా మారుస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి కూడా ఈ అదృష్టాన్ని ఈ దైవమే ఇచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఈ చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు ఖచ్చితంగా కోట్ల మూటలు మీ సొంతం అవుతాయి. దైవం తలుచుకుంటే మనల్ని కోటేశ్వరులను చేయలేదా ఒక్కసారి ఆలోచించండి. అలా దైవం ఇవ్వటం అనేది మొదలు పెడితే అది తట్టుకునేటటువంటి శక్తి మనకనేది ఉండదన్నమాట. మరి అలా మనకు ఇవ్వాలి అనంటే మనం చేయాల్సిందల్లా నమ్మకంతో పూజలు పరిహారాలు అంటే దైవం మీద పూర్తిగా పెట్టేసేయాలి నమ్మకం అనేది. మనము కాస్తో కూస్తో అనుమానించినా అది మనకి ఎలాంటి ఫలితం అనేది లేకుండా చేస్తుందన్నమాట. మనుషులను నమ్మకపోవచ్చు, దైవాన్ని నమ్మకపోతే మన యొక్క ఉనికికే అర్థం అనేది ఉండదు. ఎందుకంటే దైవం అనేది నిజము. ఈ సృష్టి ఎంత నిజమో దైవం ఉన్నారు అనటం కూడా అంతే నిజం అన్నమాట. దైవం లేకుండా భూమి మీద ఏ ప్రాణి కూడా జీవించలేదు. కాబట్టి నమ్మకమే మన బలము, నమ్మకమే దైవం. కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారం అనేది కుంభరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పని చేయండి చాలు. ఇది వచ్చేటప్పటికి మీరు ఏ ఏ రోజులు చేయాలి, ఏ సమయంలో చేయాలనేది కూడా నేను చెప్తాను. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. శని భగవానుడి పాలనలో ఈ కుంభరాశి వారు ఉండటం వలన ఈ కుంభరాశి వారికి ఓర్పు, సహనము, శాంతి, క్రమశిక్షణ, పట్టుదల, జీవితంలో మంచిగా ఎదగాలి అనేటటువంటి ఆ ఆశ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అది స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. వీరిని ఎవరైతే భాగస్వాములుగా పొందుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు వారి యొక్క కుటుంబం యొక్క అంటే వారిని కష్టపడకుండా చూసుకోవాలి, వారిని ఒక గొప్ప స్థాయిలో ఉంచాలి అని చెప్పేసేసి ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు. ఎంత కష్టమైనా సరే ఎంతో ప్రేమగా, ఎంతో సంతోషంగా తమ బిడ్డల కోసము, తమ భాగస్వామి కోసము అలాగ చేస్తూ ఉంటారనమాట. అయితే వీరికి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అంటే చిన్న వయసు నుంచి సమస్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందండి. వీరికి అదృష్టం ఉంటుంది, అదృష్టం లేక కాదు, కానీ వీరికి సమస్యలు కూడా అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట. వీరికి ఏంటంటే ఎవరైతే మన అని చెప్పేసి నమ్ముతూ ఉంటారో, ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ వల్ల ఎక్కువగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే జనం ఎవరైతే ఉంటారో వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు, అది అయిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వీరిని అవసరానికి వాడుకొని వదిలేస్తూ ఉంటారనమాట. అది వీరు తట్టుకోలేరు. ఎవరైనా సరే మనం ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఒక మనిషిని మనం ఎంతగా అయితే కలవరిస్తూ ఉంటామో అవసరం తీరిపోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అలాగా లేకుండా వీరిని ఏంటంటే ఎంతసేపటికి కూడా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అది వీరి మనసుకు అర్థమయ్యి అంటే వీళ్ళేందంటే వీళ్ళకి నిదానంగా ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అర్థమైనా సరే ఎదుటి వారిని గబుక్కన తుంచేసి వీరు మాట్లాడలేరు. అలా వీరి యొక్క మంచితనమే వీరికి బలహీనతగా మారి వీరికేంటంటే అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉండిపోతూ ఉంటున్నారనమాట. ఎదుటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఉపయోగపడాలనుకుంటున్నారు కాబట్టే మేము సహాయం చేయాలి అని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టే అవతల వాళ్ళకి ఆ పనులు అనేవి అవుతున్నాయి. కానీ ఈ విషయాలు అనేవి
ఈ ఈ గొప్పతనం వీళ్ళు చెప్పుకోరు. అంటే అదే అంటారు, నిజంగా సహాయం చేసినటువంటి మనుషులు ఎవ్వరూ కూడా చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ ఒక్క రూపాయి సహాయం చేసి మేమెంతో చేశామని చెప్పేసి గొప్పలు పోతా ఉంటారు కొంతమంది. అలాగా ఉండటం అనేది, అలాగా ఎంత చేసినా కూడా మేము చేశాము అని మనసులో అనుకోకుండా ఉంటారు చూడండి. అందువల్లే దైవం వీరిని ఎక్కడికక్కడికి కాపాడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ రోజున ఈ మాత్రమైన ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే వీళ్ళ మనసు యొక్క గొప్పతనము. మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలు లేకుండా అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని చెప్పేసి కోరుకునేటటువంటి వ్యక్తులనమాట. అయితే వీళ్ళ జోలు ఎవరైనా ఉచితార్థంగా వస్తే మాత్రం వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం అనేది వచ్చిద్ది. వీళ్ళు ఎవ్వరిని కదిలించుకోరు. ఎవ్వరికీ అంటే ఇటు విషయాలు అటు, అటు విషయాలు ఇటు, ఇలా ఎప్పుడూ కూడా చాడీలు అనేవి చెప్పరు. కానీ వీరి ముందల ఒక రకంగా జనము, వీరి వెనకమాల ఇంకొక రకంగా, ఇట్లా వీరితో మాత్రం జనము చాలా బాగా ఆటలాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి భాగస్వామి వల్ల కూడా వీళ్ళు ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ప్రేమలు ఉంటాయి, ఉండవు కాదని చెప్పేసి ఇక్కడ చెప్పట్లేదండి. ఎంత ప్రేమలు ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా ఒకానొక స్థితిలో భాగస్వాముల విషయంలో కూడా వీళ్ళు ఎంతగానో నలుగుతారనమాట. అలాగే కడుపును పుట్టినటువంటి బిడ్డల విషయంలో కూడా వీళ్ళు మానసికంగా శారీరకంగా ఎంతగానో నలిగిపోతారని చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా దాటి ఇవాళ రోజున కుంభరాశి వారు ఈ స్థితిలోకి వచ్చారు, ఈ స్థానంలోకి వచ్చారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కొంతమందికి అదృష్టాలు ఊరకనే వస్తాయి. అంటే దేవుడు అట్లాగా అది పెద్దవాళ్ళ ద్వారాగా కావచ్చు, పెద్దవాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల వల్ల కావచ్చు, అంటే పిత్రార్జిత ఆస్తులు లేదా భాగస్వామి తరపునటువంటి ఆస్తులు, లేకపోతే లక్కీగా రూపాయి కాడ రూపాయలు కలిసి రావటం, ఇలా కొంతమందికి ఏంటంటే ఈజీగా సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఈ కుంభరాశి వారికి ఏంటంటే వీరి కష్టమే వీరికి దక్కిద్దండి. పాపం అంటే వీరు అనుకుంటూ ఉంటారు, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, నా భార్య తరపున రూపాయి వస్తే బాగుండు, లేదా నా భర్త తరపున రూపాయి వస్తే బాగుండు, లేదా నా తల్లిదండ్రుల తరపున ఇంత ఇలా వస్తే బాగుండు అని చెప్పేసి ఎవరైనా అనుకుంటూ ఉంటారు. కానీ వీరికేంటంటే అలా ఎప్పుడూ కూడా కాదండి. వీరి కష్టం మాత్రమే వీరికి ఫస్ట్ నుంచి కూడా దక్కిద్దనమాట. అంటే ప్రతి రూపాయి కూడా వీరి కష్టార్జితం. వీరికి ఎక్కడా కూడా ఏ తరపు నుంచి కూడా వచ్చేదనేది ఉండదు. అది చాలా చాలా తక్కువ అనమాట. అలా ఈ కుంభరాశి వారి యొక్క ఆ యొక్క జాతక ఫలితం అయితే ఉంటుందండి. కానీ వీరు ఎక్కడా కూడా డీలా పడిపోకుండా వీరిని వీరు పూర్తిగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి అనేటటువంటి ఆశయాలతో ఉంటారు. మనం బాధలు మనం పడ్డట్లుగా మన బిడ్డలు వాళ్ళు పడకూడదు అని చెప్పేసేసి చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇలా ఈ కుంభరాశి వారి యొక్క తత్వం అనేది ఉంటుంది. అలాగే వీరు దైవాన్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తులు అనమాట. అలా దైవాన్ని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటారు. ఇంట్లో వీరు చేయొచ్చు, లేదా వీరు భాగస్వామి చేయొచ్చు. ఇట్లా ఏదైనా కానీ దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దానాలు, ధర్మాలు, పూజలు ఇట్లా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, దైవ సందర్శనాలు చేసుకుంటూ ఉంటారు, నలుగురిలో సంతోషంగా సరదాగా గడపాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇట్లా వీళ్ళన్ని రకాలుగా మంచి చెడు బాగా తెలిసినటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి వీరు పడ్డ కష్టాలకు, బాధలకు, కన్నీళ్లకు, అవమానాలకు ఇవాళ రోజున సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకింతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఇంతమంది జనాభా మీకు మాత్రం ఈ అదృష్టం దక్కిందని చెప్పటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదండి. కుంభరాశి వారికి నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు, అంటే శివాలయానికి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆలయానికి కావచ్చు, ఇట్లా మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు అక్కడ జమ్మి చెట్టు కనిపిస్తుందన్నమాట. మనకు ప్రతి దేవాలయంలో, శివాలయంలో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క చోట కూడా, లేదా మనకి రోడ్లు పక్కల కావచ్చు, లేదా మనకు ఇళ్ళకు కొంచెం దగ్గరలో కానీ దూరంలో కానీ ఇట్లా మనం చూసినట్లయితే జమ్మి చెట్టు కనిపిస్తూ ఉంటుందండి. ఈ జమ్మి చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షము. ఈ జమ్మి వృక్షము అంటే అందులో మనకు శనిదేవుడు ఈ చెట్టును బాగా ఇష్టపడుతూ ఉంటాడనమాట. మీ రాశికి అధిపతి ఎవరు? శని భగవానుడు. ఆ శని భగవానుడికి ఈ జమ్మి వృక్షం అంటే ఎంతో ప్రీతికరము. కాబట్టి
మీరు జమ్మి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. మీ అదృష్టానికి, మీ యొక్క ఆనందానికి ఏవైతే అడ్డుగోడలుగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాక్షాత్తు ఆ శనీశ్వరుడే మొత్తాన్ని తొలగించేస్తాడు. మీకు అదృష్ట ద్వారాలు తెరిచేలాగా చేస్తాడనమాట. కాబట్టి జమ్మి చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం అనేది చెయ్యాలి. మీరు ఒక 5 మంగళవారాలు కానీ లేదా ఒక 5 ఆదివారాలు కానీ ఈ 2 రోజుల్లో ఈ వారాలు గుర్తుపెట్టుకోండి. 5 మంగళవారాలు కానీ లేదా 5 ఆదివారాలు కానీ ఇట్లా మీ యొక్క వీలును బట్టి చూసుకొని మీరు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. అయితే మీరు వెళ్ళేటప్పుడు అంటే మనకు గుడిలోనే ఈ చెట్టు అనేది దొరుకుతుంది కాబట్టి చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అంటే మనం ఇక్కడ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మీరు ఈ పరిహారం అనేది అక్కడ జమ్మి వృక్షం దగ్గర చేయాల్సి ఉంటుందన్నమాట. జమ్మి చెట్టులో సాక్షాత్తు ఇందాక మనం చెప్పినట్లు శని భగవానుడు కొలువై ఉంటాడు. అలాగే పరమేశ్వరుడికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మీరు నియమనిష్టలతో ఈ పరిహారం అనేది చెయ్యాలి. అంటే ఆ రోజుల్లో నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ 5 మంగళవారాలు కానీ 5 ఆదివారాలు కానీ బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు. ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని మీరు జమ్మి చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి. మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏంటంటే నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ తీసుకొని వీటితో పాటుగా మట్టి ప్రమిదలు 2 అలాగే తమలపాకులు ఇంకా అగ్గిపెట్టె, సాంబ్రాణి కడ్డీలు, పుష్పాలు, అక్షింతలు వీటన్నింటిని కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. మీరు చక్కగా ఆ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకి ఒక చెంబుడు నీటిని కూడా తీసుకెళ్ళండి. ఆ జమ్మి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ చెంబుడు నీటిని ఆ జమ్మి చెట్టు వ్రేళ్ల దగ్గర చక్కగా చుట్టూతా పోసేసేయండి. ఆ వ్రేళ్ళన్నీ తడిచేలాగా. లేదా బాటిల్లోనైనా మీరు పోసుకెళ్ళొచ్చు అనమాట నీళ్లు మీకు కుదరకపోతే. అలా చక్కగా ఆ చెట్టు వ్రేళ్ళన్నీ కూడా తడిచేలాగా నీటిని పోయండి. తాకి నమస్కారం చేసుకోండి. తమలపాకులు పెట్టేసేసి తమలపాకుల మీద ఈ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసేసి అందులో చక్కగా ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అంటే మాకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, అప్పుల సమస్యలు తొలగిపోవాలి, మేము ఒక సొంతిల్లు కట్టుకోవాలి, మాకు మంచి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కలుసుబాటు రావాలి, మేము మంచిగా ఎదగాలి, మా జీవిత భాగస్వామితో మేము సంతోషంగా ఉండాలి, మా ఆరోగ్యం బాగుండాలి, మాకు ఎలాంటి వాహన ప్రమాదాలు ఇలాంటివి ఉండకూడదు, శని దోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ తొలగిపోవాలి, మంచిగా వివాహం జరగాలి, మంచి జాబ్ రావాలి, మా పిల్లల చదువులకి ఎలాంటి అడ్డంకులు అనేవి తగలకూడదు అని చెప్పేసి మీకున్నటువంటి ప్రతి కోరికను కూడా మనసులో చెప్పుకొని మాకు ఓ వృక్షమా ఓ దేవతా వృక్షమా, ఎందుకంటే మనకు ఆ వృక్షంలో దేవుడు సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి అలాగే శనీశ్వరుడు కూడా కొలువై ఉంటాడు కాబట్టి తాకి నమస్కారం చేసుకొని చక్కగా దీపం వెలిగించి మీ యొక్క కోరికలన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత కుదిరితే ఆ చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. చక్కగా అలా చేసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ చెట్టు కింద కూర్చోండి. అలా కూర్చొని మీరు తర్వాత మామూలుగా ఇంటికి వచ్చేసేసేయండి. ఇలా మీరు ఒక 5 మంగళవారాలు కానీ 5 ఆదివారాలు కానీ మధ్యలో మీకు ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి తర్వాత వారం అనేది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ చేత్తో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, కర్మలు, దోషాలు అంటే మనం తెలిసి తెలియక కొన్ని మన వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎదుటివారు ఇబ్బంది పడటం కావచ్చు, తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అనేవి ఏ మనిషి అయినా చేస్తూ ఉంటాడు. కానీ అవేంటంటే కర్మల రూపంలో మళ్ళీ మనకవి శిక్షలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తాయి. మనకు జరగాలనుకున్న అంటే ఒక్కొక్కసారి చూడండి ఏదైనా ఒక పని ఆ చేయి దాకా వచ్చి అంటే నోటి దాకా ముద్ద వచ్చి నోట్లో పెట్టుకుందాం అనుకునే టయానికి ఎలాగైతే చేజారిపోతుందో అలాగ కొన్ని అవకాశాలు అదృష్టాలు మన దగ్గరకు వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మనకు బాగా అలాంటివేవి దూరం కాకుండా అదృష్టం అనేది మన సొంతం అయ్యేలాగా చేస్తాయి అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. ఇది వినటానికి చాలా తేలికగా ఉండొచ్చు కానీ ఇది చేసి ఎంతమందో కూడా వాళ్ళకున్నటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడి
కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే అంత బాగా కలిసి వస్తుందనమాట. అంటే మీ భర్త సంపాదనలో మంచిగా ఎదుగుదల రావటము, మీ వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు రావటము, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటం, చక్కగా బంగారం కొనుగోలు చేసుకోవటం, ఇట్లా భగవంతుడు తలుచుకుంటే మనకివ్వటం మొదలుపెడితే అసల అది ఎంత గొప్పగా ఉంటదో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగ ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి మీకు అంతటి తిరుగులేని రాజయోగాన్ని ఈ చెట్టు అనేది ఇస్తుందన్నమాట. కొన్ని కొన్ని మాటలు, ఇలాంటి అద్భుతాలనేవి మన చెవిన ఊరికినే పడవు. ఆ పరమేశ్వరుడే మనకిలా పడేలాగా చేస్తాడనమాట. ఏ నోట్లో నుంచి ఏ మాట వచ్చిద్దో, ఏ మనిషి దగ్గర నుంచి ఏది మనకు తెలుసుకోవాల్సి వచ్చిద్దో అది మన యొక్క అదృష్టము. అలాంటివి ఏంటంటే దైవం యొక్క ఈ యొక్క సంకేతాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. వీటిని ఉపయోగించుకోగలిగితే మనకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారము. ఎక్కడెక్కడికో వెళ్ళి మన సమస్యల నుంచి బయటపడటం కోసం వాళ్ళని వీళ్ళని సంప్రదించి వాళ్ళకి వేలుకు వేలు కట్టి డబ్బులు అన్ని వదిలించుకొని మన సమయాన్ని పాడు చేసుకొని వాళ్ళ చుట్టూతా తిరిగి వాళ్ళు చెప్పే మళ్ళీ చిన్న చిన్న పరిహారాలు మళ్ళీ ఇలాంటివి అలాగ కాకుండా రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేకుండా మన చేత్తో మనం స్వయంగా చేసుకునే పరిహారాలకు ఎంతటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా కలిసి వస్తుందండి జమ్మి చెట్టు, అంత గొప్ప వృక్షము. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఆ చెట్టు దగ్గర ఈ పరిహారం చేయండి. కుదిరితే ఒక కొబ్బరికాయను కూడా ఆ జమ్మి చెట్టు దగ్గర కొట్టేసేసేయండి. ఇలా చేస్తే మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే పరమేశ్వరుడి దగ్గర కూడా చక్కగా ఈ సోమవారాలు కావచ్చు, ఇలాంటప్పుడు మీకు కుదిరినప్పుడు ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయటం, లేదా ఇంట్లో పూజ చేసుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. కుంభరాశి వాళ్ళు ఏముందులని చెప్పేసి కొట్టిపడేయొద్దండి. చాలా చాలా గొప్ప అద్భుతం. ఇది మీ చెవిన పడిందంటే నిజంగా మీ పూర్వజన్మ సుకృతం అనమాట. లేకపోతే ఇంతమంది ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా మీకే ఈ గొప్ప విషయం తెలియటం అనేది చాలా గొప్ప విశేషం అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా, అలాగే పరమేశ్వరుడు మీద నిజమైనటువంటి భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినటువంటి కొన్ని క్షణాల్లోనే మీరు ఖచ్చితంగా శుభవార్తనైతే వింటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి వాళ్ళ సమస్య నుంచి మీరు బయటపడేసిన వాళ్ళు అవుతారు. తద్వారా ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అనేది చేస్తాడు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.